అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. బ్యాక్ టు ఆఫ్ ది కార్డ్. ఆ వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్టు భయం పట్టుకుందా? ఎప్పుడు లోపలేస్తారో తెలియదని కంగారు పడుతున్నారా? అందుకే నియోజకవర్గంలో తిరగడం కూడా మానేశారా? తనతో పాటు తన అన్న, ఆయన కొడుకు కూడా కనీసం 6 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని ఓపెన్ గానే చెప్పేస్తున్నారా? మరి మిమ్మల్ని నమ్ముకొని చెలరేగిన మా సంగతి ఏంటి అని కేడర్ అడిగితే సమాధానం లేదా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటైనా జైలు భయం? తంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ చర్చ నడుస్తోంది. 2019, 2024 ఎన్నికల్లో వరుసగా వైసీపీ తరపున గెలిచారాయన. 24 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ 2 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. అందులో ఒకటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు కాగా, రెండోది ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గెలిచిన తంబళ్లపల్లె. అయితే 9 నెలలు గడుస్తున్నా నియోజకవర్గంలో అస్సలు తిరగడం లేదట ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వం హయాంలోనూ నా మాటే శాసనం అన్న రీతిలో 5 ఏళ్ల పాటు రచ్చరచ్చ చేసిన ద్వారకానాథ్ రెడ్డి ఇప్పుడు మాత్రం నాకేం సంబంధం లేదు అన్నట్టు కనిపించకుండా పోవడం ఏంటని అడుగుతున్నారు నియోజకవర్గ ప్రజలు. అప్పట్లో చంద్రబాబు పర్యటన టైంలో జరిగిన గొడవలు, అంగళ్ళు అల్లర్లు, లోకేష్ పాదయాత్ర టైంలో గొడవ, ఇలా ఎప్పుడు వార్తల్లో ఉంటూ వచ్చిన ద్వారకానాథ్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఆయనేనా ఈయన అన్నట్టుగా ఉంటున్నారట. గొడవలు, దూకుడు సంగతి పక్కన పెడితే కనీసం ఓట్లేసిన ప్రజలకు సైతం అందుబాటులో లేకపోవడంతో చిన్న పనులు కూడా అవక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్లడానికి మోహమాట పడుతూ చేద్దాంలే అన్నట్టుగానే ఉంటున్నారట. దీంతో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో తక్కువ, తిరుపతిలో ఎక్కువ అన్నట్టు ఉందట ద్వారకానాథ్ రెడ్డి వ్యవహారం. కనీసం మమ్మల్ని కూడా పట్టించుకోకుండా పోతే ఎలాగంటూ వైసీపీ క్యాడర్ లోపల రగిలిపోతున్నా, పెద్దిరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా బయటకు మాట్లాడితే ఏమవుతుందో అన్న భయంతో కామ్గా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే విషయంలో కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా కేసులు భయంతోనే ఆయన బయటకు రావడం లేదని భావించిన పార్టీ నేతలకు సైతం ఇప్పుడు షాక్ ఇచ్చేలా కొన్ని మాటలు చెప్పడంతో విన్నవాళ్లకు మైండ్ బ్లాంక్ అవుతోందట. అన్నా మీరు నియోజకవర్గంలోకి రావాలన్నా అని ఎవరైనా అడిగితే ఆయన మాత్రం మమ్మల్ని ప్రభుత్వం వేధిస్తోందని, ఇవాళ కాకుంటే రేపైనా అరెస్ట్ చేస్తారని, కనీసం 6 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందంటూ లీకులివ్వడంతో అది వింటున్న వైసీపీ నాయకుల నోట మాట రావడం లేదట. అంటే గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుందో లేదో తెలియదు గాని వీళ్ళు మాత్రం గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయట తంబళ్లపల్లి వైసీపీలో. సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాద ఘటనలో తన అన్న పెద్దరెడ్డి లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారని ద్వారకానాథ్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారట. ఎవరైనా కాస్త స్వతంత్రించి వాళ్ళు అరెస్ట్ అవడానికి, మీరు నియోజకవర్గంలో తిరగడానికి సంబంధం ఏంటని అడిగితే మాత్రం మౌనమే సమాధానమట. ఓవైపు పార్టీ క్యాడర్ అంతా మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారని గగ్గోలు పెడుతూ ఉంటే, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేస్తారంటూ భయంగా చెప్పడాన్ని స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారట. మేమేమైపోయినా పర్లేదు, మీ అరెస్టుల గురించి మాత్రమే ఆలోచిస్తారా? ఇలాంటి వాళ్ళ కోసమా నాడు ఎగబడి పనిచేసింది అంటూ నియోజకవర్గ నాయకులు ఫైర్ అయిపోతున్నట్టు సమాచారం. నాడు చంద్రబాబు వచ్చినప్పుడు మిమ్మల్ని నమ్ముకుని గొడవలకు దిగితే ఇప్పుడేమో మా పరిస్థితే బాగోలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారట కార్యకర్తలు. అసలు 5 ఏళ్ల పాటు మీసం మేలేసి సై అంటూ గొడవలకు దిగింది ఈ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డేనా అంటూ హాట్ గా చర్చించుకుంటున్నారట తంబళ్లపల్లి వైసీపీ నాయకులు. అటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి మాత్రం వాళ్ళిద్దరే కాదు, ద్వారకానాథ్ రెడ్డి చేసిన భూదందాలకు సంబంధించి ఆయన కూడా అరెస్ట్ అవ్వక తప్పదని అంటున్నారట. దీంతో అందుకేనా మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టడం లేదని వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా కేసులు, అరెస్టుల భయాలతో మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే రేపొద్దున్న టీడీపీ నేతల చేతిలో మా పరిస్థితి ఏంటని గగ్గోలు పెడుతున్నారట తంబళ్లపల్లె వైసీపీ కార్యకర్తలు. అయితే ద్వారకానాథ్ రెడ్డి పార్టీ క్యాడర్ ని దృష్టిలో ఉంచుకునే ఇలాంటి లీకులు ఇస్తున్నారని, ఒకవేళ అరెస్టులు జరిగినా తట్టుకుని నిలబడేందుకోసం వాళ్ళని ముందే ప్రిపేర్ చేస్తున్నారన్నది ఎమ్మెల్యే సన్నిహితుల మాట. పార్టీ లీడర్స్, క్యాడర్ బాధలు ఎలా ఉన్నా ఆ మాటలను బట్టి చూస్తుంటే పెద్దిరెడ్డి కుటుంబం అరెస్టులకు మానసికంగా సిద్ధమైపోయినట్టు కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.